హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం 14 మంది కంటెస్టెంట్స్తో ప్రారంభమైంది. వాళ్ళల్లో 4వ వారం ముగిసేసరికి 4 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం మరో 2కి తత్కాల్ టికెట్ రెడీ అయ్యాయి. 5వ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండడంతో పాటు వచ్చే వారమే హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా కొత్త కంటెస్టెంట్లు హౌస్లోకి రాబోతున్నారు. అయితే ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అంతా పాత వాళ్లే కావడం విశేషం. వాళ్ళలో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే 12 మంది వైల్డ్ కార్డ్తో హౌస్లోకి రాబోతున్నారని బాంబ్ పేల్చారు బిగ్ బాస్. అయితే ఆ 12 మందిలో ఎంతమందిని హౌస్లోకి తీసుకొచ్చేది ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ప్రతిభను బట్టే ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక అక్టోబర్ 1 శనివారం నాటి ఎపిసోడ్లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి రాబోతుండగా ఫస్ట్ కంటెస్టెంట్ని రివీల్ చేసింది స్టార్మా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి పాత కంటెస్టెంట్లే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి పంపిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలామంది మాజీ కంటెస్టెంట్స్ల పేర్లు వినిపించగా సీజన్ 8 ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ వచ్చేసరికి టేస్టీ తేజ పేరును అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తేజ ఫేస్ రివీల్ చేయకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరో కనిపెట్టండి అంటూ అతని నీడను మాత్రమే రివీల్ చేశారు. ఇంత బొజ్జ వేసుకున్న ఆ పొట్ట పురుషుడు టేస్టీ తేజనే అని ఎవరైనా గుర్తుపట్టేస్తారు. కాగా గత సీజన్లో కామెడియన్ కోటాలో హౌస్లో వెళ్ళిన టేస్టీ తేజకి లక్ కలిసి రావడంతో 9 వారాలు హౌస్లో ఉన్నాడు. ఇతనికి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ కూడా ఉంది గత సీజన్లో. మరి బిగ్ బాస్ సీజన్ 7లో భస్మాసుర హస్తం ఇతనిదే. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 6 కంటెస్టెంట్స్ని హౌస్ నుంచి పంపించేశాడు టేస్టీ తేజ. అతను 9వ వారంలో ఎలిమినేట్ అయితే అప్పటి వరకు 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా వారిలో 6 తేజ ఎలిమినేట్ చేసిన వాళ్ళే కావడం విశేషం. అంటే మనోడు ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారంటే మనోడు ఐరన్ లెగ్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దామిని, రతిక, శుభశ్రీ, నయని పావని, పూజ, సందీప్ మాస్టర్ వీళ్ళంతా టేస్టీ తేజ బాధితులే. అయితే 100 గోడలను తిన్న రాబందు ఒక్క గాలివానికి చచ్చినట్టుగా 9వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు తేజ. అయితే ఎంటర్టైన్మెంట్ పరంగా తేజకి డోకా లేదు. కానీ ప్రెజెంట్ సీజన్ 8లో కంటెస్టెంట్లు ఉన్నారు కానీ మంచి క్యారెక్టర్ అనిపించుకునే వాళ్ళు కనిపించడం లేదు. ఒక నబిల్ని మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా జస్ట్ ఉన్నారంటగా లాక్కొచ్చేస్తున్నారు తప్పితే కంటెంట్ పరంగా క్యారెక్టర్ పరంగా శబాష్ అనిపించుకునేది లేదు. ఇప్పుడు టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తే అతను 4-5 వారాలు హౌస్లో ఉండవచ్చేమో కానీ టాప్ 5లోకి వెళ్లే సీన్ అయితే లేదు. ఎందుకంటే క్యారెక్టర్ పరంగా కూడా మనోడు నారదుడు టైపే. అక్కడిది ఇక్కడిది అక్కడ చెప్పే కన్నింగ్ మెంటాలిటీ గత సీజన్లో చూసాం కాబట్టి ఇప్పటికే హౌస్లో చాలా మంది కన్నింగ్లు ఉన్నారు కాబట్టి ఇతను కూడా వాళ్ళల్లో కలిసిపోవచ్చేమో కానీ జనానికి మెచ్చి టాప్ 5 కంటెంట్ కావడం టాప్ 5లోకి చేరడం లాంటివి అయితే ఉండకపోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.